అందరికీ నమస్కారం. రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు 3 అంశాల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. మన రామాయంపేట రైతు వేదికలో రైతులతో పాటు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జీరో టిల్లేజ్ విధానం ద్వారా, అంటే పొలంను దున్నకుండానే వరి తర్వాత మొక్కజొన్న పంటను వేసే విధానం గురించి మనకు ప్రధాన శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. ఈ విధానం ద్వారా తేమ శాతాన్ని నిలుపుకునే అవకాశం ఉంటుంది. పంట కోత తర్వాత వ్యర్థాలను దున్ని దాని తర్వాత పంట వేయాలంటే దాదాపు 15 రోజుల నుంచి 20 రోజుల సమయం అవుతుంది. కాబట్టి ఇది దున్నకుండా నేరుగా విత్తే పద్ధతి ద్వారా మనకు రైతుకు 15 నుంచి 20 రోజుల సమయం వృధాను అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. కాబట్టి రైతులకు ఈ అంశం పైన యాసంగి సీజన్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. రెండో అంశం వచ్చేసి వరికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రత్యామ్నాయ పంటల మీద అవగాహన జరిగింది. ఎందుకోసం అంటే వరి తర్వాత వరి వేయడం ద్వారా వరిలో కలుపు మొక్కలు, చీడపీడలన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. వీటి పెట్టుబడి ఖర్చులన్నీ రైతులకు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో మనకు ప్రత్యామ్నాయ పంటలైనటువంటి పప్పు పంటలు, పప్పు దినుసులు అయినటువంటి మినుము, పెసర, కంది, అదేవిధంగా పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆరుతడి పంటలను వేయాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ విధానం ద్వారా 1 ఎకరం పండించేటువంటి వరి పంటలో 2.5 ఎకరాల ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్వల్పకాలిక పంటలు కాబట్టి రైతుకు స్వల్పకాలంలోనే అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో మనకు పప్పు దినుసులకు మరియు ఆయిల్ సీడ్స్ అన్నిటికీ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత ఈ అంశాలపై కూడా అవగాహన కల్పించడం జరిగింది. చివరి అంశం వచ్చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ల ద్వారా పంటలపై పురుగు మందులు, కలుపు మందులు, తెగుళ్ళ మందుల పిచికారీ గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ డ్రోన్ల వినియోగం అనేది రైతులకు కొత్త కాబట్టి వీటిలో రైతులకు సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి వారం జరిగేటువంటి రైతు వేదికల్లోనే కూర్చొని మనము వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతోని ముఖాముఖి చర్చలు జరిపి వారి యొక్క సాంకేతిక సంబంధమైన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ప్రతి మంగళవారం రైతు వేదికకు వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ వీడియో పనిచేస్తారు అనేది చెప్తున్నారు.